కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ అంట ఇన్స్టాలో నెలకు 4 కోట్లు సంపాదించినాడంట. నేను కూడా ఇట్లా సంపాదించాలి ఎట్లా అన్న నేను చేపిస్తానే నీకు చేపిస్తావా చేపిస్తానే నేను చేపిస్తాను నీకు ఏం పని చేపిస్తాను చెప్పు. నాకు కుర్రాళ్ళు అనే పాట కావాలి. సూపర్ వచ్చిందా చూడన్నా సూపర్ వచ్చింది. లైట్లు వస్తాయంటా ఇంతకీ కుర్రాలు అంటున్నావు కానీ నీ ఏజ్కి నీ కింద పొట్టేంది పైన పట్టేంది. ఇగో ఈ పొట్ట అంటవా మీ మేడం ఉంది కదా కారం మమకారం ప్రేమ అన్ని వేసి పెట్టడానికి ముందుకు వచ్చింది. పొట్ట అంటే అట్లా వచ్చింది కానీ మరి పట్ట ఎందుకు వచ్చింది. పొట్ట ఇక్కడేమో నీ పోడు అక్కడేమో ఆ పోడు. మరి నా రాకేం చేస్తుంది నీకేం తెలుసు వంటగాడి. అన్నా నీకు చెప్పడం మర్చిపోయాడే. హలో ఒక్క నిమిషం అన్న ఏదైనా గంట టెన్షన్ పెడుతున్నావు. టెన్షన్ కాదు మా మేడం ఫోన్ చేస్తుంది. అన్న దానికి భయపడతాను నేను భయపడట్లా. ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనసుకులు అనమాట. మనం మాట్లాడేటప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా మాట్లాడాలన్నమాట. సరిగ్గా మాట్లాడే. హలో బుజ్జి చెప్పు. రేపు సెలవు పెట్టాలండి. బుజ్జి చెప్పు. రేపు సెలవు కావాలి పెట్టండి. రేపు సెలవా? నిన్నే కదా సెలవు పెట్టింది మళ్ళీ ఈరోజు సెలవు పెట్టమంటావు. పెడతారా పెట్టరా? సెలవు పెడతాను. ఎందుకు? మ్యారేజ్కి వెళ్ళాలండి. ఎవరిది? మా తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. వాళ్ళ భార్య ఉందా? ఉంది. వాళ్ళ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. వాళ్ళకు బావ ఉన్నాడా? ఉన్నాడు. వాళ్ళ భార్య ఉందా? ఉందమ్మా. భార్య వాళ్ళ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడమ్మా. తమ్ముడు వాళ్ళ కొడుకు ఉన్నాడా? ఉన్నాడమ్మా. కొడుకు వాళ్ళ బాబాయ్ ఉన్నాడా? ఉన్నాడమ్మా. కొడుకు వాళ్ళ కొడుకు. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీ తమ్ముడు నా బామ్మది ఉన్నాడు. వాళ్ళ భార్య ఉంది. వాళ్ళ భార్య మళ్ళీ చెప్పు. ఎవరు? అదండి రేపు సెలవు పెడతారా పెట్టరా? పెడతానమ్మా. మళ్ళీ రేట్ పడుకున్నాడే భయపడుతున్నాడే అనుకుంటున్నాను. ఏదైనా ఫోన్లో తెలంగాణ పేపర్లను తెలంగాణ పోతే మొక్క సొక్క మొక్క ఆడి వేరు కాడి నుంచి ఇంకా మీ అక్క ఈ చీర కట్టింది, మా అక్క ఈ నగ పెట్టింది, ఇది వేసుకుంది, ఇది వేసుకుందనే జరగదు. నాకు ఏముంటాయి అన్న పెళ్ళి అయితే గిట్ట ఏముంటాయా? నీకేం తెలియదు. ఇప్పుడు ఇంటికి పోతావా మళ్ళీ వస్తావా ఫంక్షన్ నుంచి? వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో ఏమంటావు తెలుసా? ఇంటికి పోయిన తర్వాత వచ్చి ఏమంటావు తెలుసా? మా ఇంట్లో గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఎరువు పొరుగు మనకు అన్నా అది పోయింది ఈ సంగతి. మన మా ఇంటికి కొత్త మైనర్ వచ్చిండే. అవునా? ఎప్పుడు వచ్చాడు? నిన్ను అడిగారు నాకు సెలవు పెట్టా కదా నిన్న. అవును నేను సెలవు పెట్టాను. ఎంత చాలా స్ట్రిక్టా? చాలా స్ట్రిక్ట్ అన్నా. అసలు ఏమన్నా దక్కట్లేదు. ఈ మైన్స్కి ఎంతమంది మేనేజర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చెందు పోతారు. అక్కడ గేటు పెట్టిందని అన్నారు. పొలకరా అన్నాడు స్టూబర్ని. అది నేను పెట్టింది. అన్న నువ్వు గత సీనియర్ అదే. ఇక్కడ చాలా సీనియర్ నేను ఇక్కడ. సార్ నమస్తే సార్. నమస్తే చెల్లు బాగున్నావా? బాగున్నాను సార్. మీరు వచ్చారని ఎప్పుడు వెంటనే చెప్తున్నాను సార్. అబ్బా ఇప్పుడు నాకేమో సీనియర్ తొక్కలు ఏం రాను అది మీద పడతా తల మీద పడతా. సార్ చెప్పండి సార్. ఇది మన సేఫ్టీ వెహికల్ ఎక్స్పీరియన్స్ లో ఉంది కదా, ఎంతవరకు వచ్చినాయి పనులు? సార్ నడుస్తున్నాయి సార్. ఫుల్ నడుస్తుంది సార్. మొత్తం అంతే సార్. జోన్ ఫస్ట్ ప్రైజ్ మందే సార్. ఫస్ట్ ప్రైజ్ అవును పక్కా సార్. సరే ఈసారి మరి మన లాస్ట్ మంత్ మనకి మంత్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మన డీజీఎంఎస్ వాళ్ళు మనకి సెల్ ఫోన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్. అవును సార్. మొబైల్ సేఫ్టీ గురించి చెప్పాం సార్. ఏదో మన క్యాంపెయిన్ కూడా చేశాం సార్ లాస్ట్ మంత్. చేశాం సార్. మన కార్మికులందరికీ మనం చెప్పారా? చెప్పాం సార్. ఈ మంత్ కూడా డ్రిల్లింగ్ కూడా చెప్పాం సార్. అందరికి అవేర్నెస్ ఉంది. ఈ మంత్ డ్రిల్లింగ్
వర్కర్లను వాళ్ళు పిలిచి మీరు కూడా క్యాంపెయిన్ ఇస్తారా సార్? చేస్తాను. ఒకసారి మనందరినీ గ్యాదర్ చేయండి. హలో సింధు, శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. బాగున్నావా? బాగున్నా సార్. సార్ ఇదే సార్, ఏది లాస్ట్ మంత్ మనం మొబైల్ యూసేజ్ ఫోన్ మైండ్స్ యాక్సిడెంట్ ప్రికాషన్స్ తీసుకోవడానికి మనం క్యాంపెయిన్ చేసాం సార్. డీజీఎంఎస్ లో చెప్పింది ఈ మంత్ డ్రిల్లింగ్ యాక్టివిటీని కూడా మనం చేసి మన అవేర్నెస్ క్యాంపెయిన్ చేసాం సార్. చేస్తూనే ఉన్నాం సార్ డైలీ. ఓకే సార్ మన కొత్త మేనేజర్ సార్ వచ్చారు మన మైండ్స్కి, నిన్న జాయిన్ అయ్యారు. మన బాస్ సార్ వెళ్ళిపోవడం జరిగింది. కొత్త సార్ చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మనల్ని చేస్తారు. సార్ మీ గురించి ఈ క్యాంపెయిన్ గురించి 2 విషయాలు చెప్తారు. అందరికీ భద్రతా శుభోదయం. మన జీవితంలో సెల్ ఫోన్ గురించి మన డీజీఎంఎస్ వారు ఆ సెల్ ఫోన్ని అవాయిడ్ చేయడానికి ఒక మంత్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ మంత్ మనకి కండక్ట్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్ గురించి ఒక 2 విషయాలు నేను మాట్లాడుతున్నాను. మన జీవితంలో సెల్ ఫోన్ ఎట్లా ఏంటంటే ఒక ఫేస్బుక్ ఒక పేరెంట్స్ లాగా అయిపోయింది, ఒక యూట్యూబ్ మనకి ఇల్లాలు అయిపోయింది, ఒక ఇయర్ ఫోన్స్ మనకి పిల్లలు అయిపోయారు, ఒక ఛార్జర్ అనేది ఒక ఫుడ్ అయిపోయింది మనకి, ఒక ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగస్వామిగా ఫోన్ అనేది అందరికీ అలవాటు అయిపోయింది. సో దాన్ని ఆ ఫోన్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే మనం మైండ్స్లో కానీ బయట కానీ బైక్ దొరుకుతుందా కానీ ఇవన్నీ చేస్తూ ఆ ఫోన్ని అవాయిడ్ చేయడం వల్ల మన ఫ్యామిలీకి మనం చాలా దగ్గరగా అందరం కలిసి చాలా రోజులు 100 సంవత్సరాలు బతుకుతాం. కాబట్టి అందరూ ఈ సెల్ ఫోన్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అలాగే ఈ మంత్ వచ్చేసరికి డ్రిల్లింగ్ కార్యకలాపాల గురించి జరిగింది. ఫస్ట్ డ్రిల్లింగ్ వేసేటప్పుడు మనం చేయాల్సింది అంటే మన బెంచి 9 మీటర్స్ ఉంటుంది కాబట్టి దాని ముందు బ్యారియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యారియేషన్ మనం ఫస్ట్ డ్రిల్లింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ బ్యారియేషన్ అనేది మనం ఫస్ట్ చూసుకున్న తర్వాతనే అది గట్టిగా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే అప్పుడు మనం డ్రిల్లింగ్ స్టార్ట్ చేయాలి. సో మీరందరూ కూడా అలానే చేస్తారనుకొని నేను మీ అందరి ముందు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్, మేము పాటిస్తాం సార్ మీరు చెప్పిన విషయాలన్నీ. సరే ఓకే, మీరందరూ ఇంకా సేఫ్టీ పనులు మీరంతా స్ప్రెడ్ అయ్యి ఎవరికైనా చేసుకోండి సార్. బ్యానర్ కూడా గుర్తించాం సార్ ఈసారి మన టీం ఏదైతే ఉందో సేఫ్టీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, జీరో మైండ్స్ అని చెప్పేసి అన్నది మన వాళ్ళందరికీ కూడా చెప్పాం సార్. అది అక్కడ అన్ని చోట్ల బ్యానర్ డిస్ప్లే చేశాం సార్. అన్ని కూడా రెడీగా ఉన్నాయి సార్. అది ఈ సంవత్సరం మన సేఫ్టీ మెయిన్ థీమ్ ఏంటంటే సేఫ్టీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, అంటే భద్రత అనేది నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత మైండ్స్లో అనేది. సో ఈ మన మైండ్స్లో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మన చూడాలని అందరినీ నేను కోరుకుంటున్నాను అన్నమాట. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీరందరూ ఇంకా సేఫ్టీ పనులు అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఏది వెంకటరెడ్డి బ్యారికేడింగ్ దగ్గరికి వెళ్తాను సార్. నేను ఏది మీటర్ అంటాను సార్. ఏంటండి బ్యారికేడింగ్ అంటేనా? ఏమైనా సార్ చెప్పాడు బ్యారికేడింగ్ ఏం చేసినా అని. అదే మా స్టోర్ ఉంది కదా, అదే అక్కడ కింద పెట్టినాడు రాజు అంటే తర్వాత చీకు పెట్టి తాడుకొని ఉంటారు.